తెలిసిపోతుంది అప్పుడే. కాబట్టి అమ్మాయిని పట్టుకున్నా సారా మీరున్నారా నాకు అర్థం కాదు. అసలు గట్టిగా క్లాస్ కొడరా. వీళ్ళంతా ఉన్నారా మీరే నాకు అనుమానం. ఆ మధ్యలో బ్యాచ్ లేనట్టుంది. ఇంకోసారి కొడరా. అందరూ వచ్చేసారు. ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, ఇంతకుముందు ఉన్న శాస్త్రవేత్తలకి ఉన్నటువంటి కృషికి, వాళ్ళు చేస్తున్నటువంటి దినచర్యలో, వాళ్ళ అంకితభావంలో పని చేస్తున్న పని విధానానికి మనం ఈరోజు ప్రశంసాపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఎంతమంది వస్తారు? వావ్ సార్ చూడండి, లక్షల్లో వీళ్ళు వస్తే మీరేమో ఇప్పుడున్న 500లోనే అంతమంది చేతులు ఎత్తారు కదరా. ఇన్ఫేర్ అయినట్టే. మా మందు మీకు పనిచేసింది, మా ఆలోచనలు పనిచేస్తున్నాయి, కొత్తగా ఆలోచిస్తున్నారు, మీ మొహంలో మార్పు వచ్చింది. మీరు అనుకున్న లక్ష్యాలు పోయి కొత్త లక్ష్యాలు మేము పెట్టాము కదా. ఈ శాస్త్రవేత్తలు సవినయంగా సగర్వంగా మన ఊరికి చాలా నిన్న సాయంకాలం నుంచి జర్నీ చేసి వచ్చారు. మా మిత్రుడు చంద్రమోహన్ సారు అది కారులో వచ్చారు. నాకు భయం గుండె కొట్టుకుంటుంది. జర్నీ చేసుకుంటూ ఎందుకు సార్ అంత కారులో అంత వ్యయ ప్రయాసాలు వచ్చారు అంటే, నో, ఈ ప్రోగ్రామ్ నేను రావాలంటే రావాలని నా సంకల్పము ఫలించిందని వచ్చాడు. ఆటంకులు ఎదురయ్యాయి, రాలేనన్నాడు. మళ్ళీ సంకల్పం పనిచేసింది, మళ్ళీ రావడానికి ఉత్ప్రేరణ అయ్యి ఈరోజు మన ముందు నిలబడ్డాడు. వీళ్ళు ఒక్కొక్కరు మాట్లాడితే నా మైకి ఏం పని చేయదు, నా మాట ఏమి అర్థం కాదు మీకు. ఇంకా వీళ్ళు ఒక్కొక్కరు తూట, ఒక్కొక్కరు రాజమౌళినే నానా. ఓకేనా? అటువంటి వాళ్ళు మనం ఘనంగా సన్మానిద్దామా, సత్కరిద్దామా? గట్టిగా క్లాస్ కొట్టండి మరి. సార్ చాలా మంచిది. ఎప్పుడు రైతుల పట్ల మమేకమై ఆలోచన చేస్తూ ఉంటాడు. అటువంటి సార్ మా ప్రాంతానికి రావడం చాలా గర్వకారణం, చాలా ఆనందదాయకం. మీ బిడ్డ సమానులే సార్. ఇప్పుడు అందరూ మీ ఆశ్రమానికి వస్తారు. దీనికి ఆశీర్వదించి పంపించారు చంద్రబాబు సార్కి. అందరికీ ప్రమోషన్ కావాలి, వాళ్ళ ఇంట్లో శాంతి కొనసాగాలి, వీళ్ళు ఏదనుకుంటే అది నెరవేరాలి. అలా జీవించేది. మీరు ఎన్నికి రండమ్మా. తిరిగి ఎన్నికి ఉండాలి. అది అడ్డము, ఇది అడ్డము. అశోక్ కుమార్ గారు మన రెడ్డిపల్లిలో ఏఆర్ఎస్ అగ్రికల్చర్ సర్వీస్ అసోసియేషన్లో పనిచేస్తూ ఉంటారు. మనం అనంతపురం జిల్లా వాసులమే కాబట్టి ఈనాడు పేపర్లో వ్యవసాయ సమాచారంలో సారే సలహాలు ఇస్తుంటారు. మీరు ఫోన్ చేసి వాతావరణ సమాచారము, వ్యవసాయ సమాచారము, మీరు ఏఆర్ఎస్ సెంటర్ ఫోన్ చేస్తే సారే ఫోన్ ఎత్తుతాడు. వాతావరణం ఎలా ఉంది, వర్షాలు ఎలా ఉన్నాయి, ఏ పంటకి ఏ పురుగు వచ్చింది, ఏ మందులు కొట్టాలి అనేది కూడా గట్టిగా జోసేవారు. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గం డాక్టర్ సి రాధాకుమారి మేడం తరఫున యుగంధర్ సారు విచ్చేస్తున్నారు. సార్ని కూడా హృదయపూర్వకంగా రైతు దినోత్సవ సందర్భంగా శాస్త్రవేత్తకు ఘన సన్మానం చేస్తున్నాం. తరఫున మేడం గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. మేడం తరఫున అందరి అందాలని మనం మనసారా కోరుకుంటూ ఒకసారి గట్టిగా ఓయేసుకుంటాం శాస్త్రవేత్తలకి.
చెప్పట్లు. ఆట ఉండాలి, పాట ఉండాలి, మధ్యలో చదువు ఉండాలి. ఏముండాలి? ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా, ఆట ఆడుకుందామా. ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా, ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా. అరుంది ఆడలేమా, గోరుంది ఆడలేమా, అరుంది కదలలేమా, గోరుంది ఆడలేమా, కలుగా పోయి ఉందామా, ఆట ఆడుకుందామా, పడబడుకుందామా, ఆట ఆడుకుందామా, అందరూ కూర్చొని అలా మనం ఆడకుండా పాడకుండా ఉంటే ఏం బాగుపడతాం? మనం బాగుపడాలి అంటే బాగా పాడాలి. ఏంటి? ఆట ఉండాలి, పాట ఉండాలి, మధ్యలో చదువు ఉండాలి. ఆట పాటకు తోడుగా చదువు ఉందనుకోండి, ఆయన ఎవడు ఆపలేడు. మేమంతా డిగ్రీ పాస్ అయ్యాం, ఫస్ట్ క్లాసులో ఎవరు ఫెయిల్ కాదు అందరూ. ఎలా? ఆట పాడుతోనే. అందుకనే తయ్యం 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 వ్యవసాయానికి పాట ఉంది. అసలు వ్యవసాయం